భద్రాచలంలో ఇరు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ మర్డర్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు కాలనీల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ హత్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక వర్గానికి కొమ్ము కాసి దగ్గర ఉండి హత్య చేయించినట్లు మృతుడు కనితి సతీష్ వదిన కనితి సౌజన్య వాపోతున్నారు. ముందు మృతుడి స్నేహితులను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పిలిపించి కొట్టి సతీష్ ఆచూకు తెలుసుకున్నట్లు ఆరోపించారు. ఆయుధాలతో కడుపులో పొడిచి గొంతు కోసి సతీష్ చనిపోయేదాకా అక్కడే ఉండి అడ్డు వచ్చిన తమను విచక్షణ రహితంగా కొట్టారు మృతిని అన్న వదిన వాపోతున్నారు. ఈ హత్య వెనుక స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుడితో పాటు మొత్తం 16 మందిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ ఘటనలో ఉన్నట్లు వీళ్ళంతా కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి గ్యాంగ్ స్టార్లు ఆదివాసులను చంపిన దాఖలాలు ఉన్నాయి. జరిగిన సంఘటనలో మరి ఇక్కడ రెండు వర్గాలుగా మరి వాళ్ళు మనుషులు పెట్టుకొని అమాయక ఆదివాసి కుర్రోడు కణితి సతీష్ మరి ఏ పాపం తెలియకుండా వాళ్ళ బంధువుల ముందు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా? ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎటుపోయింది? ఇట మధ్యాహ్నం 11 గంటలకు వచ్చి దాడి చేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ పూతవేడు దూరంలో ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్. మరి ఎటుపోయారు అంటే ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఆదివాసులు చంపడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారా? మేము దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని ప్రత్యేకంగా ఎస్పీ గారు స్పెషల్ కేసుగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని గుర్తు చేయాలి మా డిమాండ్. భద్రాచలం పట్టణంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ పట్టణంలో ఒక ఆదివాసి గిరిజనుడైనటువంటి కంటి సతీష్ని అతి దారుణంగా రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణని దాన్ని దృష్టిలో పెట్టుకొని అతి దారుణంగా కిరాతకంగా పట్ట పగలు 11 గంటలకు చంపడం చాలా బాధాకరం. ఈ విషయం ఇక్కడితోనే ఆగట్లేదు. గతంలో కూడా ఎంపీటీసీ అయినటువంటి బాలకృష్ణ గారిని కూడా ఇదే విధంగా గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ ఆయన కూడా హత్య చేయడం జరిగింది. చాలా చోట్ల ఆదివాసులపై గిరిజనులపై అనేక రకాలటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఉన్నా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ కూడా ఉంటున్నారు. మా చట్టాలే రక్షణ లేదు, మా ప్రాణాలకి రక్షణ లేదు. మేము ఎవరికి చెప్పాలి? అతి కిరాతకంగా గ్యాంగ్ 30 మంది వచ్చి కిరాతకంగా చంపారంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నిద్రపోతుందని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు సుమారు అరగంట దాకా అక్కడ ఆ పిల్లవాడిని పట్టుకొని విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు పొడుచుకుంటూ పైచాతిక ఆనందం పొందుతూ ఈరోజు అబ్బాయిని చంపడం జరిగింది. మా ఆదివాసులు అక్కడ రక్షణ ఉందని అడుగుతా ఉన్నాం. మా ఆదివాసులు చట్టాలు కాపాడరు, మా ప్రాణాలు కాపాడరు. ఇంకా ఈ వ్యవస్థ మాకెందుకు అసలుకి? అతని పేరు సతీష్. చంపేశారని మర్డర్ చేశారు అబ్బాయిని. ప్రవీణ్ అనే ఒక అబ్బాయిని పిలిపించేసి అబ్బాయిని బాగా కొట్టేసి ఇల్లు ఎక్కడ సతీష్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అనేసి అడిగారు. అబ్బాయిని బాగా కొట్టి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా కొట్టిన తర్వాత ఆ అబ్బాయి ఇల్లు చూపించి ఆ అబ్బాయి వెళ్ళిపోయిండు. అబ్బాయిని బాగా కొట్టి చంపేస్తానని బెదిరించేసరికి పార్టీ ఆఫీస్ లో అబ్బాయి వెళ్ళిపోయిండు. వెళ్ళి చూపించేసి ఈ అబ్బాయిని ఆడ చంపేస్తారని అబ్బాయి భయంతో అబ్బాయి వెళ్ళిపోయిండు. డోర్ బద్దలు కొట్టుకొని వచ్చేసారు. మా ఆయనకి అన్నం పెడదామని పక్క రూమ్ లో ఉన్నాం మేము. మా మరిది అబ్బాయి అంటే ఏంటి ఏమైంది అనేసి వాళ్ళ అన్నయ్య ఉరికేసరికి లోపల నన్ను ఇట్లా నెట్టేసేసి అబ్బాయిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా తిట్టేసి మీరంతరా మా ముందు కాయలు అది ఇదని ఎట్లా పడితే అట్లా తిట్టారు మా క్యాష్ ని. అబ్బాయి ఎక్సర్సైజ్ చేసే డంబుల్స్ వాటి పెట్టి తల మీద కొట్టారు. అయినా వీడు చావట్లేదురా అని ఇంట్లో రోకల బండి ఉంటే రోకల బండి పెట్టి తలకాయ మళ్ళీ కొట్టారు. అమ్మ వీడు చావట్లేదు ఏంట్రా అని ఒక జేబులో నుంచి కత్తి తీసేసి ఫస్ట్ పొట్టలో పొడిచింది. ఏంటి వీడు చావట్లేదు ఏంటి ఇంత కొట్టినా ఏంటి అనేసి ఇక్కడ మెడకాడు ఇక్కడ పొడిచేసరికి చిన్న వాళ్ళు అమ్మట వెళ్ళిపోయారు. ఒక 10 నిమిషాలు ఉండి ఆ అబ్బాయి ఇంకా 5 నిమిషాలు చనిపోతారా అనేసి వదిలేసి వెళ్ళిపోతా ఉంటే మా ఆయన అడ్డొచ్చినందుకు మా ఆయన్ని నన్ను 2 పిల్లలు అఖిల్ని వెంకటేష్ని మా మరిది ఫ్రెండ్స్ని 2 వాళ్ళు అడ్డొచ్చినందుకు వాళ్ళని కొట్టారు. మా ఆయన్ని పెట్టేసి దీన్ని కూడా చంపేయాలి రాన్న తమ్ముళ్ళు 2 చంపేయాలి అనేసి మా ఆయన్ని కూడా కొట్టబోతే నేను ఆపేసా. 16 మంది అయితే మాకు తెలిసి వచ్చిందైతే 30-40 మంది దాకా వచ్చారు. ఉదయం 11:30కి అన్యాయంగా ఒక అబ్బాయిని చంపేశారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు సార్. అందరిని అసలు ఏం జాతర చేయండి.